ఓకే మిత్రమా, మనం గత క్లాస్లో పెరుగుదల అంటే ఏమిటి, వికాసం అంటే ఏమిటి, పరిపక్వత అంటే అనే అంశాల గురించి నేర్చుకోవడం జరిగింది. ప్రస్తుత క్లాస్లో భాగంగా లెసన్ 3లో భాగంగా వికాస నియమాలు సూత్రాలు, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అనే టాపిక్ గురించి నేర్చుకుంటున్నాం. ఈ లెసన్ చాలా వెరీ ఇంపార్టెంట్. దీంట్లో నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుందండి, అది కూడా అప్లికేషన్ మోడల్లో వస్తుంది. బాగా వినండి, ఖచ్చితంగా ఒక మార్కు సొంతం చేసుకోండి. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, సైకాలజిస్టులు వివిధ ప్రయోగాలు, పరిశీలనల ద్వారా జీవరాశుల ప్రవర్తనకు సంబంధించిన, జీవరాశుల వికాసానికి సంబంధించిన అనేక సూత్రాలు లేదా నియమాలను రూపొందించారు. అవేమిటో మనం ఇప్పుడు చూద్దాం. ఈ వికాస నియమాలు లేదా సూత్రాల నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుందండి. అవేమిటంటే, వికాసాన్ని తీసుకున్నట్లయితే వికాసము అనేది క్రమానుగతమైనది. వికాసం ఏందండి? క్రమానుగతమైనది. వికాసము అనేది క్రమానుగతమైనది. రెండవ నియమం, వికాసములో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఏముంటాయండి? వైయక్తిక భేదాలు ఉంటాయి. మూడవ నియమం వచ్చేసి వికాస అసమానతా సూత్రం. వికాస అసమానతా సూత్రం. నాలుగవది వికాస అవిచ్ఛిన్న నియమం. వికాస అవిచ్ఛిన్న నియమం. వికాస సంచిత నియమం. చూడండి, ఇక్కడ మనం 5 నియమాల గురించి నేర్చుకున్నాం. ఫస్ట్ వచ్చేసి వికాసము క్రమానుగతమైనది, వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి, వికాస అసమానతా సూత్రం, వికాస అవిచ్ఛిన్నతా సూత్రం లేదా నియమం, వికాస సంచిత ప్రక్రియ లేదా వికాస సంచిత నియమం. నెక్స్ట్ వచ్చేసి వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. ఏం చేయవచ్చు? వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. తర్వాత వికాసము ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. వికాసం ఏ విధంగా జరుగుతుంది? ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. వికాసము అనేది సులభ అంశాల నుంచి జటిల అంశాలకు కొనసాగుతుంది. వికాసము అనేది సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు కొనసాగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వికాస దిశా సూత్రం లేదా వికాస పరస్పర సూత్రం. వికాస పరస్పర సూత్రం. చూడండి మిత్రమా, ఫస్ట్ మనం ఈ వికాస నియమాలు ఏమున్నాయో తెలుసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టెట్లో అడిగారు, ఈ క్రింది వానిలో వికాస నియమము కానిది అని అడిగారండి. అందుకే మనం వికాస నియమాలు ఏముంటాయో ఫస్ట్ నేర్చుకోవాలి. ఓకే మిత్రమా, వికాసము అనేది క్రమానుగతమైనది, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, వికాస అసమానతా సూత్రం, వికాస అవిచ్ఛిన్న సూత్రం, వికాస సంచిత సూత్రం, వికాసాన్ని ప్రాగుక్తీకరించడం, వికాసం ఏకీకృత మొత్తంగా జరుగుతుంది, వికాసం సులభ అంశాల నుంచి జటిల అంశాలకు కొనసాగుతుంది, సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు కొనసాగుతుంది, వికాస దిశా సూత్రం, వికాస పరస్పర సూత్రం. చూడండి మిత్రమా, ఈ వికాస దిశా సూత్రంలో 2 ఉంటాయండి. అది శిరో పాదాభిముఖ సూత్రం. శిరో పాదాభిముఖ సూత్రం. రెండోది వచ్చేసి సమీప దూరస్థ వికాసం. ఏ వికాసం? సమీప దూరస్థ వికాసం. ఒక్కసారి చూడండి, ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మనం వికాసము అనేది
క్రమానుగతమైనది అన్నాం. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాస అసమానతా సూత్రం, వికాస అవిచ్ఛిన్న నియమం, వికాస సంచిత నియమం. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. వికాసం ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. వికాసం సులభ అంశాల నుంచి జటిల అంశానికి కొనసాగుతుంది. వికాసము అనేది సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు కొనసాగుతుంది. వికాస దిశా సూత్రం, దీనిలో రెండు ఉంటాయి. శిరో పాదాభిముఖ నియమం, సమీప దూరస్థ నియమం, చివరికి వచ్చేసి పరస్పర చర్యా నియమం. దీనినే వికాసంపై అనువంశికత మరియు పరిసరాల పాత్ర ఉంటుంది అని చెప్పుకుంటాం. దీన్ని బట్టి కూడా బిట్స్ అడగొచ్చండి. ఏ విధంగా అంటే ఈ క్రింది వానిలో వికాస నియమం కానిది లేదా వికాసానికి సంబంధించి సరికానిది అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ, వికాసము అనేది క్రమానుగతమైనది, వికాసములో వైయక్తిక భేదాలు ఉండవు. క్వశ్చన్ ఏమి ఇచ్చాను? ఈ క్రింది వానిలో వికాసానికి సంబంధించి సరికానిదని ఇచ్చాం. ఆప్షన్ ఏ క్రమానుగతమైనది, వైయక్తిక భేదాలు ఉండవు, కానీ వాస్తవానికి వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఇలా క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశం ఉంది. అందుకే ప్రతి దాని గురించి మనం క్షుణ్ణంగా నేర్చుకోవాలి మిత్రమా. ఫస్ట్ నియమం, వికాసము అనేది క్రమానుగతమైనది అన్నాం. వికాసము క్రమానుగతమైనది, డెవలప్మెంట్ ఈ సీక్వెన్షియల్ అంటాం. ఈ వికాసము క్రమానుగతమైనది అంటే వికాసము అనేది ఖచ్చితమైనటువంటి వరుస క్రమాన్ని లేదా నమూనాను అనుసరిస్తుంది అని చెప్పుకుంటాం. వికాసము క్రమానుగతమైనది అంటే వికాసము అనేది ఖచ్చితమైన వరుస క్రమాన్ని అనుసరిస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే భాషా నైపుణ్యాలు తీసుకోండి. భాషా నైపుణ్యాల్లో లిజనింగ్, తర్వాత స్పీకింగ్, తర్వాత రీడింగ్, తర్వాత రైటింగ్, ఒకదాని తర్వాత ఒకటి వరుస క్రమంలో జరుగుతుంది. లిజనింగ్ తర్వాత స్పీకింగ్, స్పీకింగ్ తర్వాత రీడింగ్, రీడింగ్ తర్వాత రైటింగ్ అనేది జరుగుతుంది. ఇది వికాసము అనేది క్రమానుగతమైనది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, శిశువు ఫస్ట్ బోర్లా పడడం జరుగుతుంది, తర్వాత ప్రాకడం జరుగుతుంది, తర్వాత కూర్చోవడం, తర్వాత నిలబడడం, తర్వాత నడవడం, తర్వాత పరిగెత్తడం. ఇవన్నీ కూడా ఒక వరుస క్రమంలో జరుగుతున్నాయి. ఏ విధంగానైతే లిజనింగ్ తర్వాత స్పీకింగ్, స్పీకింగ్ తర్వాత రీడింగ్, రీడింగ్ తర్వాత రైటింగ్, ఒకదాని తర్వాత ఒకటి, తర్వాత అనే పదం వస్తే మనం క్రమానుగతమైనదని చెప్పుకుంటాం. శిశువు బోర్లా పడిన తర్వాత ప్రాకడం, ప్రాకడం తర్వాత కూర్చోవడం, కూర్చోవడం తర్వాత నిలబడడం, నిలబడడం తర్వాత నడవడం, నడవడం తర్వాత పరిగెత్తడం అనే విషయాలు జరుగుతాయి. ఇదేంటంటే వికాసము అనేది క్రమానుగతమైనది. అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, పిల్లవాడు వృత్తాన్ని గీసిన తర్వాతనే దేన్ని గీస్తాడు అంటే చతురస్రాన్ని గీయడం జరుగుతుంది. వృత్తాన్ని గీసిన తర్వాతనే ఏం గీస్తాడు పిల్లవాడు? చతురస్రాన్ని గీస్తాడు. ఇదేంటంటే వికాసము అనేది క్రమానుగతమైనది అంటాం. సాంఘిక వికాసంలో భాగంగా ఏకాంత క్రీడ తర్వాతనే సమాంతర క్రీడ, సమాంతర క్రీడ తర్వాత సంసర్గ క్రీడ, సంసర్గ క్రీడ తర్వాత సహకార క్రీడలు ఉంటాయి. ఇదేంటంటే క్రమానుగతమైనది. ఏకాంత క్రీడ, సమాంతర క్రీడ, సంసర్గ క్రీడ, సహకార క్రీడలు. ఈ క్రీడలు అంటే ఏమిటో మనం నెక్స్ట్ వికాస్ దశలో భాగంగా చెప్పుకోవడం జరుగుతుంది. దీని ఏమంటామంటే క్రమానుగతమైనది అంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, పిల్లవానికి అంకెల భావన ఏర్పడిన తర్వాతనే సంకలన భావన, తర్వాత వ్యవకలన భావన, తర్వాత గుణకారం, తర్వాత భాగహార భావనలు ఏర్పడతాయి. ఇలా వికాసము అనేది ప్రతి పిల్లవానిలో క్రమానుగతమైనది అని చెప్పుకుంటాం. అదేవిధంగా భాషా వికాసం తీసుకోండి. భాషా వికాసంలో పూర్వ భాషా దశ తర్వాత ముద్దు పలుకుల దశ, తర్వాత శబ్దానుకరణ దశ, శబ్దగ్రాహిక దశ. నైతిక వికాసం తీసుకోండి. పూర్వ సాంప్రదాయ స్థాయి తర్వాత సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయం తర్వాతనే ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఈ విధంగా వికాసం అనేది ఒక ఖచ్చితమైన వరుస క్రమాన్ని ఏర్పడుతుంది. ఇంకో వికాసం తీసుకోండి. శిశువుకు పాలదంతాలు ఏర్పడిన తర్వాతనే
శాశ్వత దంతాలు ఏర్పడతాయి. ఇదంటే వికాసము అనేది క్రమానుగతమైనది అని చెప్పుకుంటాం. సింపుల్గా మిత్రమా, ఇవన్నీ ఎగ్జాంపుల్ గుర్తుంచుకోకపోయినా పర్వాలేదు, ఒకటే ఒక అంశం గుర్తుంచుకోవాలి. వికాసము అనేది ఖచ్చితమైన వరుస క్రమాన్ని అనుసరిస్తుంది. అంటే ఒకదాని తర్వాత ఒకటి అనే మీనింగ్తో వాడతాం. అదేంటంటే క్రమానుగతమైనది అంటాం. రెండవ నియమం, వికాసంలో ఏముంటాయి? వైయక్తిక భేదాలు ఉంటాయి. వైయక్తిక భేదాలు అంటే వ్యక్తుల మధ్య ఉండే తేడాలు లేదా ఒకే వ్యక్తిలో ఉండే తేడాలు అనే మీనింగ్తో వాడతాం. ఈ నియమం ప్రకారం ఒకే వ్యక్తి వికాసంలో కావచ్చు లేదా వేరువేరు వ్యక్తుల వికాసంలో ఏముంటాయి అంటే తేడాలు అనేవి ఉంటాయి. ఏముంటాయి? తేడాలు ఉంటాయి. వరుస క్రమంలో జరుగుతుంది అంటే క్రమానుగతమైనది. వైయక్తిక భేదాలు ఉంటాయి అంటే ఏముంటాయంటే తేడాలు ఉంటాయి. ఆ తేడాలు ఒకే వ్యక్తిలో ఉండవచ్చు లేదా వేరు వేరు వ్యక్తుల మధ్య కూడా తేడాలు ఉండవచ్చు. ఉదాహరణకు ప్రజ్ఞా విషయంలో అందరి ప్రజ్ఞ ఒకే విధంగా ఉండదు. ప్రజ్ఞా విషయంలో మూఢులు, బుద్ధిహీనులు, అల్పబుద్ధులు ఉంటారు. దీన్ని బట్టి ఏ ఇద్దరి ప్రజ్ఞ ఒకే విధంగా ఉండదని తెలుస్తుంది. ఇది వైయక్తిక భేదాలు ఉంటాయి ఖచ్చితంగా. దేంట్లో అంటే వికాసంలో. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒకే తల్లిదండ్రులకు జన్మించిన అక్క చెల్లెల్లో కూడా తేడాలు ఉంటాయి. అక్క పొడవుగా ఉంటే చెల్లె పొట్టిగా ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఏముంటాయి? వైయక్తిక భేదాలు ఉంటాయి. ఒక శిశువు 5 నెలల వయసులో ప్రాకితే మరొక శిశువు ఏం చేయవచ్చు? 6 నెలల వయసులో ప్రాకవచ్చు. అంటే తేడాలు అనేవి స్పష్టంగా కనిపిస్తున్నాయి అని తెలియజేసే దాన్ని ఏమంటామంటే వైయక్తిక భేదాలు ఉంటాయి. క్రమానుగతమైనది అంటే వికాసం వరుస క్రమంలో జరుగుతుంది లేదా ఒక నమూనాను అనుసరిస్తుంది. వైయక్తిక భేదాలు ఉంటాయి అంటే తేడాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అక్కకు ఆంగ్లం అంటే ఇష్టం, తమ్మునికి తమిళం అంటే ఇష్టం. ఇద్దరు వ్యక్తుల మధ్య స్పష్టంగా వికాసంలో తేడాలు కనిపిస్తున్నాయి. అదేంటంటే వైయక్తిక భేదాలు ఉంటాయి. నెక్స్ట్ వికాస అసమానతా సూత్రం. వికాస అసమానతా సూత్రము అంటే ఒక వ్యక్తిని తీసుకోండి. ఈ వ్యక్తిని తీసుకున్నప్పుడు ఈ వ్యక్తిలో అన్ని వికాసాలు అన్ని దశలలో ఒకే విధంగా ఉండవు. ఒకే విధంగా ఉండవు. అసమానత, ఈక్వాలిటీ అనేది ఉండదు. క్రమానుగతమైనది అంటే వరుస క్రమం, వైయక్తిక భేదాలు ఉంటాయంటే తేడాలు, అసమానతా సూత్రము అంటే అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, శారీరక వికాసం తీసుకోండి. శారీరక వికాసం తీసుకుంటే శైశవంలో ఎక్కువగా ఉంటుంది, నెక్స్ట్ బాల్యంలో తక్కువగా ఉంటుంది, తిరిగి కౌమారంలో పెరగడం జరుగుతుంది. ఒక వ్యక్తి యొక్క వికాసాన్ని తీసుకున్నప్పుడు దశ దశకు తేడా ఉంటుంది. దాన్ని ఏమంటామంటే అసమానతా సూత్రం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉద్వేగ వికాసం తీసుకోండి. ఉద్వేగ వికాసం కౌమారంలో ఉన్నంతగా మిగతా దశల్లో ఉండదు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి, ఫిజికల్ డెవలప్మెంట్, భౌతికాభివృద్ధి తీసుకోండి. భౌతికాభివృద్ధి అనేది యవ్వన దశలో ఉన్నంతగా మిగతా దశల్లో కనిపించదు. ఇదేంటంటే వికాస అసమానతా సూత్రం. సింపుల్ మిత్రమా, ఈ 3 అంశాలు చూడండి ఒకసారి. క్రమానుగతమైనది అంటే వికాసం ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది. వైయక్తిక భేదాలు ఉంటాయి అంటే వికాసంలో వ్యక్తికి వ్యక్తికి మధ్య కావచ్చు, ఒకే వ్యక్తిలో కావచ్చు, ఏముంటాయంటే తేడాలు అనేవి ఉంటాయి. వికాస అసమానతా సూత్రము అంటే వికాసము అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు. ఓకేనా? ఇది దేనికి సంబంధించింది అంటే అసమానతా సూత్రానికి సంబంధించింది. నెక్స్ట్ వికాస అవిచ్ఛిన్నతా నియమం. వికాస అవిచ్ఛిన్నతా నియమం. అవిచ్ఛిన్నతా నియమం అంటే ఈ నియమం ప్రకారం వికాసం ఎక్కడో ఒక చోట ఆగిపోదు. వికాసము అనేది ఎలా కొనసాగుతుంది అంటే నిరంతరం కొనసాగుతుంది. నిరంతరం కొనసాగుతుంది అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు జరుగుతుంది. మనం ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో నేర్చుకున్నాం. పెరుగుదల వికాసానికి మధ్య తేడాలు నేర్చుకునేటప్పుడు పెరుగుదల అనేది ఏదో ఒక స్థితిలో ఆగిపోతుంది అని, కానీ వికాసం మాత్రం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కొనసాగుతుందని నేర్చుకున్నాం అనే విషయాన్ని తెలియజేస్తుంది ఈ వికాస అవిచ్ఛిన్నతా నియమం. వ్యక్తిలో ఉన్నటువంటి మానసిక వికాసం, ఉద్వేగ వికాసం, నైతిక వికాసాలన్నీ కూడా జీవిత కాలమంతా పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కొనసాగుతాయని చెప్పేదే
వికాస అవిచ్ఛిన్నత నియమం. లాస్ట్ టైం టెట్లో వచ్చింది. 80 సంవత్సరాల వయసులో కూడా ఒక వృద్ధుడు టైప్ నేర్చుకుంటున్నాడు అనే దానిని తెలియజేసే వికాస నియమం అని వచ్చింది. అదేంటంటే వికాస అవిచ్ఛిన్నత నియమం. మనం ఈ రోజుల్లో పేపర్లో చూస్తున్నాం 45 సంవత్సరాల వ్యక్తి 10th ఎగ్జామ్స్ రాస్తుండని. దాని గల కారణం వికాసం ఎక్కడో ఒక చోట ఆగిపోదు, జీవిత పర్యంతం మొత్తం కూడా జరుగుతుంది. అదేంటంటే వికాస అవిచ్ఛిన్నత నియమం. నెక్స్ట్ వికాసం సంచిత నియమం. ఈ నియమం ప్రకారం వికాసం నిరంతర ప్రక్రియ అయినప్పటికీ కూడా ఒక్కసారిగా సంభవించదు. ఏ విధంగా? ఒక్కసారిగా సంభవించదు. గతంలోని మార్పు ఆధారంగా, దేని ఆధారంగా? గతంలోని మార్పు ఆధారంగా నూతన మార్పు జరుగుతుంది. గతంలోని మార్పు ఆధారంగా, ఆధారంగా అనే పదం వస్తే ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అదేంటంటే సంచిత నియమం. వికాసం నిరంతర ప్రక్రియ అయినప్పటికీ ఒక్కసారిగా సంభవించదు. గతంలోని మార్పు ఆధారంగా నూతన మార్పు జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ క్రమానుగతమైనది సంచితమైనది అనే దానికి కొంచెం తేడా ఉంటుంది మిత్రమా. తర్వాత అయితే క్రమానుగతమైనది. పాలదంతాలు ఏర్పడిన తర్వాత శాశ్వత దంతాలు ఏర్పడతాయి అంటే క్రమానుగతమైనది. పాలదంతాలను ఆధారం చేసుకొని శాశ్వత దంతాలు ఏర్పడతాయి అంటే సంచిత నియమం. ఓకేనా? నెక్స్ట్ ముద్దు పలుకుల ఆధారంగా భాషా వికాసం జరగడం, వర్ణమాల ఆధారంగా గుణింతాలు నేర్చుకోవడం అనే దానికి ఎగ్జాంపుల్గా నేర్చుకుంటాం ఏంటంటే సంచిత ప్రక్రియ. ఏకాంత క్రీడ తర్వాత సమాంతర క్రీడ, తర్వాత సంసర్గ క్రీడ, తర్వాత సహకార క్రీడ అయితే మాత్రం క్రమానుగత నియమం. ఏకాంత క్రీడను ఆధారం చేసుకొని ఈ యొక్క సమాంతర క్రీడ అయితే అదేంటంటే సంచితమైన ప్రక్రియ. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక విషయం హఠాత్తుగా బయటకు వచ్చేటప్పుడు దాని యొక్క మార్పులు అంతర్గతంగా రోజు రోజు జరుగుతూనే ఉంటాయనే మీనింగ్తో వాడతాం. ఇది సంచిత నియమం. ఒకసారి చూసుకుని మిత్రమా, వికాసం క్రమానుగతమైనది అంటే ఒక ఖచ్చితమైన వరుస క్రమాన్ని అనుసరిస్తుంది. వైయక్తిక భేదాలు ఉంటాయి అంటే తేడాలు. అసమానతా సూత్రము అంటే అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు. అవిచ్ఛిన్న నియమము అంటే నిరంతరము పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కొనసాగుతుంది. సంచిత ప్రక్రియ అంటే ఒక్కసారిగా సంభవించదు. గతంలోని మార్పు ఆధారంగా నూతన మార్పు జరిగితే దాన్ని ఏమంటామంటే సంచిత ప్రక్రియ. ఆధారంగా అనే పదం వస్తే అది ఏమవుతుందంటే సంచిత ప్రక్రియ అని చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ నియమం వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. ఈ నియమం ప్రకారం వ్యక్తి యొక్క ప్రస్తుత వికాసాన్ని బట్టి, దేని బట్టండి? ప్రస్తుత వికాసాన్ని బట్టి భవిష్యత్తు వికాసాన్ని ఊహించవచ్చు. చూడండి మిత్రమా, ఇక్కడ సంచితమైనది ప్రాగుక్తీకరించేదానికి కొంచెం తేడా ఉంది. గతం ఆధారంగా ప్రస్తుతం అయితే సంచిత ప్రక్రియ. ప్రాగుక్తీకరించడం అంటే ప్రస్తుతాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తును ఊహించడం. అంటే గతం ఆధారంగా ప్రస్తుతం అయితే సంచితం, ప్రస్తుతాన్ని బేస్ చేసుకొని భవిష్యత్ అయితే అది ఏమవుతుందైతే ప్రాగుక్తీకరించవచ్చు. ఈ నియమం ప్రకారం వ్యక్తి యొక్క ప్రస్తుత వికాసాన్ని బట్టి భవిష్యత్తులో వికాసాన్ని అంచనా వేయడాన్ని ఏమంటామంటే ప్రాగుక్తీకరించడం అంటాం. ఉదాహరణ తీసుకున్నట్లయితే ప్రస్తుత పిల్లవాని యొక్క శారీరక వికాసాన్ని బట్టి భవిష్యత్తులో ఆ పిల్లవాడు ఎంత ఎదుగుతాడో చెప్పడాన్ని ఏమంటామంటే ప్రాగుక్తీకరించడం అంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 2 సంవత్సరాల పిల్లవాడి యొక్క మానసిక వికాసాన్ని బట్టి 20 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అతని యొక్క మానసిక వికాసాన్ని అంచనా వేస్తే దాన్ని ఏమంటామంటే ప్రాగుక్తీకరించడం, ఊహించడం అంటాం. లేదా వ్యక్తి యొక్క సహజ సామర్థ్యాలను బట్టి భవిష్యత్తులో ఏ వృత్తిలో రాణిస్తాడో తెలియజేస్తే దాన్ని ఏమంటామంటే ప్రాగుక్తీకరించడం అంటాం. లాస్ట్ టైం టెట్లో దీని మీద బిట్ వచ్చింది. ఏమనంటే మిత్రమా, ఒక ఉపాధ్యాయుడు హెడ్ మాస్టర్తో ఒక విషయం చెప్పాడు. సార్, మన క్లాస్ నుంచి భవిష్యత్తులో మంచి క్రికెటర్ ఎదుగుతాడు అని చెప్పడంలో కనిపించిన వికాస నియమం ఏందని అడిగాడండి. అదేంటంటే ప్రాగుక్తీకరించడం.
సింపుల్గా ప్రస్తుతాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తును ఊహిస్తే దాన్ని ఏమంటామంటే ప్రాగుక్తీకరించడం అంటాం. నెక్స్ట్ నియమం, వికాసం ఏకీకృత మొత్తంగా జరుగుతుంది లేదా పరస్పర సంబంధంగా కొనసాగుతుంది లేదా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది అని చెప్పుకుంటాం. వికాసం ఏకీకృత మొత్తంగా జరుగుతుంది అంటే పరస్పర సంబంధంగా కొనసాగుతుంది లేదా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుందని చెప్పుకుంటాం. ఉదాహరణకు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్ లేదా సమగ్ర మూర్తిమత్వము అని చెప్పుకుంటాం లేదా సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అని చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా ఉదాహరణ చెప్పుకుంటాం. ఇంకా చెప్పుకోవాలంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ఏం చెప్పిందంటే ఖచ్చితంగా పాఠ్యాంశాలతో పాటు సహపాఠ్యాంశాలను కూడా ప్రవేశపెట్టాలని చెప్పింది. అదేంటంటే ఏకీకృత మొత్తాన్ని దృష్టిలో ఉంచుకొని చెప్తాం. ఇది ప్రాగుక్తీకరించడము అంటే ఊహించడం, ఏకీకృత మొత్తంగా అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే పిల్లవానిలో మానసిక వికాసం లోపించడం వల్ల అతని యొక్క సాంఘిక వికాసం కూడా కుంటుపడింది. ఎందుకంటే సాంఘిక వికాసం దేని మీద ఆధారపడి ఉంటుందంటే మానసిక వికాసం మీద ఆధారపడి ఉంటుంది. సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అన్నాం. సరైన శారీరక ఆరోగ్యం ఉంటేనే పిల్లవానికి మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే మానసిక వికాసం దేని మీద ఆధారపడి ఉంటుందంటే శారీరక వికాసం మీద ఆధారపడి ఉంటుంది. ఫిజికల్ డెవలప్మెంట్ బాగుంటే మెంటల్ డెవలప్మెంట్ బాగా ఉంటే ఎమోషనల్ బాగా ఉంటే మోరల్ బాగా ఉంటే సోషల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఒక వికాసాలు విడివిడిగా కాకుండా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయని చెప్పేదే వికాస ఏకీకృత నియమం. నెక్స్ట్, వికాసం సులభ అంశాల నుంచి జటిల అంశాలకు కొనసాగుతుంది. అంటే వికాసము అనేది తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి కొనసాగుతుంది. వికాసము అనేది మూర్త అంశాల నుంచి అమూర్త అంశాలకు కొనసాగుతుందని చెప్తాం. ఉదాహరణకు విద్యార్థి తేలిక పనుల నుంచి కఠిన పనులు చేయడం, నిలబడడం, నడవడం, పరిగెత్తడం లాంటి సులభ అంశాల నుంచి మెట్లెక్కడం, సైకిల్ దొక్కడం, ఈత కొట్టడం లాంటి కఠిన పనులు చేస్తాడని చెప్పేది సులభం నుంచి జటిల అంశాలకు కొనసాగుతుంది. నెక్స్ట్, వికాసం సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు కొనసాగుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మిత్రమా. ఈ వికాస నియమం ప్రకారం శిశువు ఏదైనా ఒక విషయాన్ని అన్ని అంశాలకు సాధారణీకరించుకొని వయస్సు పెరిగే కొద్దీ కొన్ని నిర్దిష్ట అంశాలకు మాత్రమే స్పందిస్తాడు అని తెలియజేసేది సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు. ఉదాహరణకు పిల్లవాడు చిన్న వయసులో ఉన్నప్పుడు కనిపించిన ప్రతి స్త్రీని అమ్మా అని సంబోధిస్తాడు. ప్రతి స్త్రీని అమ్మా అని సాధారణీకరించుకుంటాడు. వయసు పెరిగే కొద్దీ ఆ పదాన్ని నిర్దిష్ట అంశమైన తన తల్లికి మాత్రమే పరిమితం చేసుకుంటాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, శిశువు చిన్నప్పుడు ఏదైనా ఒక వస్తువు ఇచ్చినప్పుడు మొత్తం చేత్తో పట్టుకుంటాడు. వయసు పెరిగే కొద్దీ చేతి వేలతో మాత్రమే పట్టుకుంటాడు అని తెలియజేసేదాన్ని ఏమంటామంటే సాధారణం నుంచి నిర్దిష్ట అంశాలకు కొనసాగడం జరుగుతుంది. చిన్నప్పుడు పిల్లవాడు ప్రతి విషయానికి ఏడుస్తూనే ఉంటాడు. వయసు పెరిగే కొద్దీ కొన్ని విషయాలకు మాత్రమే ఏడుస్తాడని చెప్పేది సాధారణం నుంచి నిర్దిష్ట అంశాలకు కొనసాగుతుంది. వికాస దిశా నియమం, దీంట్లో వికాసం అనేది 2 దిశలను అనుసరిస్తుంది. శిరోపాదాభిముఖ నియమం, సమీప దూరస్థ నియమం. పేరులోనే ఉంది శిరోపాదాభిముఖ నియమం. వికాసం అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది? తలలో ప్రారంభమై పాదం వైపుకు వస్తుంది అని తెలియజేసేది శిరోపాదాభిముఖ వికాస నియమం. శిశువుకు మొదటిసారిగా మెడకండరాలపై, తర్వాత భుజకండరాలపై, తర్వాత నడుంపై, తర్వాత మోకాళ్ళపై, తర్వాత పాదాలపై పొట్టొస్తుంది. దాని ఏమంటామంటే శిరోపాదాభిముఖ నియమం అంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే శిశువులో మొట్టమొదటిసారిగా మెదడు ఏర్పడిన తర్వాతనే దాని కింద ఉన్న వెన్నెముక ఏర్పడుతుంది, పైనుంచి కిందికి. శిశువుకు తల్లి గర్భాశయం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎక్కువ శాతం తల ముందుగా వచ్చిన తర్వాతనే కాళ్ళు రావడం జరుగుతుంది. అది శిరోపాదాముఖ నియమం.
కొన్ని సందర్భాల్లో కాళ్ళు ముందు వచ్చిన తర్వాత తల కూడా రావడం జరుగుతుంది. దాన్నే బ్రీచ్ పుట్టుక అంటాం. ఏ పుట్టుక? బ్రీచ్ పుట్టుక అంటాం. ఏ పుట్టుక అండి? బ్రీచ్ పుట్టుక. బేసిక్గా అయితే వికాసము తలలో ప్రారంభమై ఎటువైపు వస్తుంది? పాదం వైపుకు వస్తే దాన్ని ఏమంటామంటే శిరోపాదాభిముఖ నియమం అంటాం. సమీప దూరస్థ నియమము అంటే వికాసము అనేది దేహ మధ్య భాగంలో ప్రారంభమై పరిధి భాగాలకు విస్తరిస్తే దాన్ని ఏమంటామంటే సమీప దూరస్థ నియమం అంటాం. శిశువుకు మొట్టమొదటిసారిగా భుజ కండరాలపై పట్టొస్తుంది, తర్వాత మోచేతిపై, తర్వాత మణికట్టుపై, తర్వాత చేతి వేళ్లపై అదుపులో వస్తుంది. దాన్ని ఏమంటామంటే సమీప దూరస్థ నియమం అంటాం. లేదా శిశువుకు పెద్ద కండరాలపై అదుపు వచ్చిన తర్వాత చిన్న కండరాలపై అదుపు వస్తే దాన్ని ఏమంటామంటే సమీప దూరస్థ నియమం అంటాం. చూడండి మిత్రమా, రెండింటికి తేడాలు. మెదడు ఏర్పడిన తర్వాత వెన్నుపాము పైనుంచి కిందికి వచ్చింది కాబట్టి శిరోపాదాభిముఖ నియమం. లేదా వెన్నెముక ఏర్పడిన తర్వాత పక్కటెముకలు ఏర్పడతాయి, మధ్యన ప్రారంభమై చివరకు పోతుంది. దాన్ని ఏమంటామంటే సమీప దూరస్థం అంటాం. పైనుంచి కిందకు, శిరస్సు నుంచి పాదం, అది శిరోపాదాత్మక నియమం. సమీప దూరస్థం మధ్య నుంచి పరిధి భాగాలకు విస్తరిస్తూ దాన్ని ఏమంటామంటే సమీప దూరస్థ నియమం అంటాం. నెక్స్ట్ వికాస పరస్పర నియమం, పరస్పర చర్యా నియమం. దీన్నే వికాసంపై అనువంశికత ప్రభావం, పరిసరాల ప్రభావం ఉంటుంది. అనువంశికతవాదులు ఏమంటారంటే అనువంశికత ప్రభావం ఎక్కువ అంటారు. పరిసరవాదులు ఏమంటారంటే పరిసరాల ప్రభావం ఎక్కువ అంటారు. అదేంటంటే పరస్పర చర్య నియమం. కానీ వుడ్వర్త్ ఏమంటాడంటే అనువంశికత పరిసరాల సమిష్టి ఉత్పన్నమే వ్యక్తి అంటాడు. ఎవరంటే వుడ్వర్త్. అనువంశికతవాదులు ఏమంటారు? వికాసంపై అనువంశికత ప్రభావం ఎక్కువ ఉందంటారు. పరిసరవాదులు ఏమంటారు? వికాసంపై పరిసరాల పాత్ర ఎక్కువ అంటారు. కానీ వుడ్వర్త్ అనే వ్యక్తి ఏం చెప్పాడంటే అనువంశికత పరిసరాల సమిష్టి ఉత్పన్నమే వ్యక్తి అంటాడు. ఎవరంటే వుడ్వర్త్. ఈ వుడ్వర్త్ యొక్క దేశం వచ్చేసి ఏ దేశం అంటే అమెరికా దేశం. ఏ దేశం? అమెరికా దేశం. ఈయన రాసిన గ్రంథం ఏ స్టడీ ఆఫ్ మెంటల్ లైఫ్. ఏంటండి? ఏ స్టడీ ఆఫ్ మెంటల్ లైఫ్ అనే గ్రంథాన్ని రాస్తారు. నెక్స్ట్ గ్రంథం కాంటెంపరరీ స్కూల్స్ ఆఫ్ సైకాలజీ. ఏంటండి? కాంటెంపరరీ స్కూల్స్ ఆఫ్ సైకాలజీ. ఏ స్టడీ ఆఫ్ మెంటల్ లైఫ్, కాంటెంపరరీ స్కూల్స్ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథాన్ని రాస్తాడు. ఎవరంటే వుడ్వర్త్. వాస్తవానికి కొన్ని వికాసాలపై అనువంశికత ప్రభావం ఎక్కువగా ఉంటుంది, పరిసరాల ప్రభావం తక్కువగా ఉంటుంది. కొన్ని వికాసాలపై పరిసరాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది, అనువంశికత ప్రభావం తక్కువగా ఉంటుంది. ఉదాహరణ తీసుకున్నట్లయితే శారీరక వికాసం, ప్రజ్ఞా వికాసంపై అనువంశికత ప్రభావం ఎక్కువ, పరిసరాల ప్రభావం తక్కువ. మరోసారి వినండి. శారీరక వికాసం, ప్రజ్ఞా వికాసంపై అనువంశికత ప్రభావం ఎక్కువ, పరిసరాల ప్రభావం తక్కువ. నెక్స్ట్ వికాసాలు సాంఘిక వికాసం, నైతిక వికాసం, మూర్తిమత్వ వికాసాలపై దీనికి అపోజిట్ ఏంటండి? పరిసరాల ప్రభావం ఎక్కువ, అనువంశికత ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది. ఏ విధంగా అంటే ఎగ్జాంపుల్ తీసుకోండి. తల్లిదండ్రుల నుంచి ఒక శిశువుకు మంచి గాత్రం, గొంతు లభించినట్లయితే శిక్షణ ఇస్తే ఆ పిల్లవాడు మంచి గాయకుడుగా మారుతాడు. పేరెంట్స్ నుంచి మంచి గొంతు లభించడం అనువంశికత, శిక్షణ ఇవ్వడం పరిసరాలు. అందుకే వికాసంపై అనువంశికత ప్రభావం, పరిసరాల ప్రభావం ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. వైశాల్యాన్ని కనుగొనండి. వైశాల్యాన్ని కనుగొనడంలో పొడవు ఎంత ముఖ్యమో వెడల్పు కూడా అంతే ముఖ్యం. పొడవు వెడల్పులు ఏదిట్లో ఒకటి లోపించినా కూడా వైశాల్యాన్ని కనుగొనలేమండి. అందుకే వికాసంపై అనువంశికత, పరిసరాల ప్రభావం. ఒక మహావృక్షం కావాలంటే ఏ ముఖ్యమండి? ఖచ్చితంగా విత్తనము ముఖ్యమే, చుట్టూ ఉన్న మట్టి కూడా ముఖ్యమే. విత్తనము అనేది అనువంశికత, చుట్టూ ఉన్న మట్టి అనేది పరిసరంగా భావిస్తాం. ఒక ఇల్లుని తీసుకోండి. పునాది అనేది అనువంశికత అయితే గోడలు అనేవి ఏమవుతాయంటే పరిసరాలు అవుతాయి. అందుకే వికాసంపై అనువంశికత ప్రభావం, పరిసరాల ప్రభావం అనేది సమానంగా ఉంటుందని చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే మిత్రమా, ఇది వికాస నియమాలు, సూత్రాలు అనే టాపిక్. సింపుల్గా వన్ వర్డ్లో చెప్పుకోవాలంటే వినండి ఒకసారి. క్రమానుగతమైనది అంటే ఒక ఖచ్చితమైన వరుస క్రమాన్ని అనుసరిస్తుంది, ఒకదాని తర్వాత ఒకటి.
వైయక్తిక భేదాలు ఉంటాయంటే తేడాలు ఒకే వ్యక్తిలో తేడాలు ఉండవచ్చు, ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ వ్యక్తిలో తేడాలు ఉండవచ్చు. ఈ అంశం గురించి మనం వైయక్తిక భేదాలనే చాప్టర్లో చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అసమానతా సూత్రం. అసమానతా సూత్రం అంటే వికాసం అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు, వివిధ దశలలో వివిధ వేగాలతో సంభవిస్తుంది. అవిచ్ఛిన్నతా నియమము అంటే వికాసము అనేది నిరంతరంగా జరుగుతుంది, పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు. సంచితమైనది అంటే ఒక్కసారిగా సంభవించదు, గతంలోని మార్పు ఆధారంగా నూతన మార్పు జరుగుతుంది. ప్రాగుక్తీకరించవచ్చు అంటే ఊహించవచ్చు. ఏకీకృత మొత్తంగా జరుగుతుంది అంటే ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటుంది. సులభాంశాల నుంచి జటిల అంశాలకు అంటే తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు. సాధారణం నుంచి నిర్దిష్టము అంటే ఏదైనా ఒక విషయం అన్నిటికీ సాధారణీకరించుకొని వయసు పెరిగే కొద్ది కొన్నిటికే ప్రతిస్పందిస్తే దాన్ని సాధారణం నుంచి నిర్దిష్టం. దిశా నియమంలో రెండు ఉన్నాయి, శిరోపాదాభిముఖ నియమం, సమీప దూరస్థ నియమం. వికాసం తలలో ప్రారంభమై పాదం వైపుకు వస్తుందంటే శిరోపాదాభిముఖ నియమం, మధ్య భాగాన ప్రారంభమై పల్లి వైపుకు వస్తుందంటే సమీప నియమం. పరస్పర చర్యా నియమము అంటే అనువంశికత పరిసరాల ప్రభావం ఉంటుంది. ఓకే మిత్రమా, దీన్ని ఒకసారి బాగా విని ఆ తర్వాత మా యొక్క కీ అండ్ కీ పబ్లికేషన్ బుక్లో వీరి గురించి సమగ్రంగా ఉంది, దాన్ని చదువుకొని విజయం సాధిస్తారని ఆకాంక్షిస్తున్నాను.